ఇక డీజీఎంఓ స్థాయి చర్చల సారాంశాన్ని ప్రధానికి అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక రాత్రి 8 గంటలకు ఈ రోజు ప్రధాని మోదీ మాట్లాడబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది ఆయన ఫస్ట్ రియాక్షన్ అనుకోవచ్చు. ఇక పీఓకే వదులుకోవడం తప్ప పాకిస్తాన్ కి మరొక మార్గం లేదు అన్న గట్టి స్ట్రాంగ్ మెసేజ్ ఇప్పటికే మోదీ ఇచ్చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై పార్లమెంట్ సమావేశాలకు మరోవైపు విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. భారత్ పాక్ అంశాలపై ప్రపంచ దేశాల్లో అనేక రియాక్షన్స్ వస్తున్నాయి. సో ప్రపంచ దేశాలకు మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు ఇవ్వబోయే సందేశం ఏంటి? విపక్షాలకి కౌంటర్ ఇస్తారా? అసలు ఏం జరిగిందో చెప్తారా? కాసేపట్లో యావత్ భారత్ కి మోదీ ఏం చెప్పబోతున్నారు? మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. మహాత్మా, ఇప్పుడు ఏవైతే 10 అంశాలని మోదీ స్పష్టం చేశారో ఇవి కొత్తగా చెప్పిన విషయాలు ఏం కాదు. కొన్ని దశాబ్దాలుగా ఇండియా స్టాండ్ ఏంటి పాకిస్తాన్ విషయంలో అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు మోదీ కూడా అదే చెప్పారు. అండ్ లేటెస్ట్ గా అయితే సింధు జలాలది ఒకటే ప్రస్తుతం కొత్తగా దీంట్లో యాడ్ అయింది. సో ఈ రోజు 8 గంటలకి మోదీ ఏమైనా మళ్ళీ కొత్త స్టేట్మెంట్స్ చేసే అవకాశం ఉందా? ఈ రోజు ఆయన ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడతారన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొని ఉంది. ఆపరేషన్ సింధూర్లో సాధించిన విజయం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ మన సైనికాధికారులు వరుసగా 2-3 రోజుల నుంచి మీడియాని అడ్రస్ చేస్తూ ఆధారాలతో సహా శాటిలైట్ ఇమేజెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ ముందుగా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, ఆ తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి ప్రొవొకేషన్స్, డ్రోన్ల రూపంలో అటాక్స్కి పాల్పడడం లేదా సరిహద్దుల్లో కాల్పులకు తెగబడడం, దాని తర్వాత భారత బలగాలు వాటిని ధీటుగా తిప్పికొట్టే క్రమంలో ఎయిర్ స్ట్రైక్స్కి దిగడం, వారి రక్షణ వ్యవస్థను ఛేదించుకుని మరి మన మిసైళ్లు అక్కడున్న ఎయిర్ బేసుల్ని ఇతర మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయడం, ఇదంతా కూడా మిలిటరీ అధికారులు ఈ 3 రోజుల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు ప్రధాని ఏం మాట్లాడతారు? కేవలం ఈ మిలిటరీ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా అందులో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూనే ఇతర అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. భారత్ పాక్ మధ్య దౌత్యపరంగా ఇప్పటికే కొన్ని స్ట్రైక్స్ చేశాము, ఆ వీసాలను రద్దు చేయడం, ఆ దేశ పౌరుల్ని వెనక్కి పంపడం, ఇట్లాంటివి. అలాగే సింధు నది జలాల రూపంలో వాటర్ స్ట్రైక్లు చేస్తున్నాము. ఇంకా కొన్ని ఏమైనా ఇతర ఆ దేశం మీద ఒత్తిడి తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకుంటారా? వాటికి సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారా? ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్లో సీజ్ ఫైర్ అవగాహన కుదిరినప్పటి నుంచి రాజకీయంగానూ విమర్శలు వస్తున్నాయి. ఇదేదో మధ్యలోనే విరమించుకున్నాం, 3వ వ్యక్తి అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గాము అన్నట్టుగా ఈ విషయంలో మోదీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఈ మాటలకి ఆయన కౌంటర్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 8 గంటలకు మాట్లాడే దాంట్లో? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గినట్టుగా అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ నిజంగానే అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గింది, అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఆయన వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పొలిటికల్ పార్టీ పరంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ సహా దేశంలోని అనేక రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. తక్షణమే ఒక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ఈ అన్ని అంశాల మీద వాళ్ళు లేవనైతే అనేక సందేహాల మీద సమాధానం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు అయితే IMF వంటి సంస్థను ఒప్పించకుండా, అంటే అటు పాకిస్తాన్కి నిధులు ఇవ్వకుండా IMF వంటి సంస్థను నిలువరించడంలో కూడా భారత్ వైఫల్యం చెందింది. భారత్ దౌత్య విజయాలు ఏవి? ఇదేనా? మిగతా దేశాలను ఎందుకు ఒప్పించలేకపోయారంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వీటన్నింటికీ కలిపి సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఉగ్రదేశంగా మనం ప్రపంచం ముందు నిరూపిస్తున్నప్పటికీ, నిలబెట్టి అనేక సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా మిగతా ప్రపంచ దేశాలు ఆ దేశానికి నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడంలో సహకరించలేదు. ఆ ఇచ్చే నిధులన్నీ కూడా అవి పేదరికం పేరుతోటో ఏదో ఒక పేరుతో తీసుకునే ఆ నిధులన్నింటినీ దారి మళ్లించి ఉగ్రవాదానికి ఖర్చు చేస్తారని మనం పదే చెప్పినా సరే మిగతా దేశాలు ఎందుకు మన మాట వినలేదు, నిధులు ఇవ్వకుండా ఎందుకు అడ్డుకోలేకపోయాయన్నది కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సో వీటన్నింటినీ ఆయన తన 8 గంటల ప్రసంగంలో ప్రధాని మోదీ అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తోంది. థాంక్యూ మహాత్మా.